ప్రస్తుతం భారతీయ సినిమాలో హాట్ టాపిక్ చావా. శంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. యేసుబాబు, ఔరంగజేబు పాత్రలు పోషించిన రష్మిక, అక్షయ్ ఖన్నాల నటనను మెచ్చుకుంటున్నారు. ఇక ఇందులో కవి కలాష్ పాత్రలో నటించి మెప్పించారు. వినీత్ కుమార్ శంభాజీపేటతో పాటు కవి కలాష్ ను మొఘల్ సేనలు బంధిస్తాయి. ఆ తర్వాత హింసించి చంపుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ శంభాజీ, కవి కలాష్ల మధ్య జరిగే సంభాషణ భావోద్వేగానికి గురిచేస్తుంది. మరి అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. వినీత్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. తండ్రి గణిత శాస్త్రజ్ఞుడు. చిన్నప్పటి నుంచి బాస్కెట్బాల్ ఆటగాడైన వినీత్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగాను మెరిశాడు. కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ క్వాలిఫై అవడమే కాదు, మెడికల్ కాలేజ్ టాపర్ గాను నిలిచారు. ఆర్య పొద్దార్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నుంచి బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ పూర్తి చేశాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగ్పూర్లో ఎండీ చేశారు. 2002లో సంజయ్ దత్ నటించిన పితా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలు వినీత్ కుమార్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ముక్కాబాజ్లో నటనకు గాను ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం చావా మంచి పేరు తీసుకురాగా జాట్, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు ధన్యవాదాలు. కథ చర్చలు జరుగుతున్నప్పుడే క్లైమాక్స్ సీన్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. కవి కలాష్ను చంపడానికి శంభాజీ నుంచి అతన్ని దూరం తీసుకువెళ్లే కొద్దీ ఇద్దరి మధ్య జరిగే జగల్బందీ హై పిచ్ లో ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అదొక అద్భుతంలా అనిపించింది. అయితే క్లైమాక్స్ లో కవిత్వం అంతలా భాగమవుతుందని, ప్రభావం చూపుతుందనుకోలేదు. ఇదొక అద్భుతం కాక ఇంకేమనాలి అని వినీత్ కుమార్ చెప్పుకొచ్చారు. కవి కలాష్ పాత్రకు వినీత్ కనీసం ఆడిషన్ కూడా ఇవ్వలేదట. తనని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే కేవలం చిరునవ్వుతో మాత్రమే సమాధానం చెబుతాను అన్నారు.